ప్రైజ్ ది లార్డ్. శుభ శుక్రవారం యొక్క శుభములతో ఈ విధంగా మీ ముందుకు రావడానికి నాకు కృపను గ్రహించిన ప్రభువుని బట్టి నేను స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మీ ముందుకు రావడానికి నేను చాలా ధన్యతగా భావిస్తున్నాను. మనకందరికీ తెలుసు, శుక్రవారాన్ని గురించి చాలామంది కొన్ని వేల సంవత్సరాల నుండి చాలా ప్రసంగాలు చేశారు. అయితే ఈరోజు నేను ప్రసంగం చేయడానికి రాలేదు, కానీ నా హృదయంలో దేవుడు ఉంచిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఫస్ట్ది నాకు బాగా అనిపించిన మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు పొందుపరచబడ్డాయి. నశించుచున్న వారికి అది వెరితనము, సిలువ సువార్త వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అంటాడు. నేను అందుకే క్రాస్ అంటే నా దృష్టిలో, నా హృదయంలో ఉన్న మాట, క్రాస్ అనేది మనకు దేవుని శక్తి. ఒక మాటలో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, క్రాస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ హూ వాజ్ సేవ్డ్. రక్షించబడుచున్న ప్రతి బిడ్డకి కూడా ద మెసేజ్ ఆఫ్ క్రాస్ అంటే సిలువ యొక్క సువార్త దేవుని శక్తి అయి ఉన్నదన్నమాట. ఆ సిలువని గురించి ప్రతి మాట శక్తే. ఒకటి సింపుల్గా చెప్తాను నేను. ఆయన సిలువలో శక్తి ఉంది, ఆయన సిలువని గురించిన మాటలో శక్తి ఉంది. రెండవదిగా మనం చూస్తే ఆయన రక్తంలో శక్తి ఉంది. మీకు తెలుసు, రయన్ వాట్ అనే ఒక సైంటిస్ట్, ఆయన ఏదో త్రవ్వకాల్లో తవ్వుకుంటూ వెళ్ళి ఏదో బ్లడ్ మార్క్ కనిపించింది. ఆ బ్లడ్ మార్క్ని తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే అది బ్రతికి ఉన్న రక్తం, అది క్రీస్తు రక్తంగా ల్యాబ్, సైన్స్, హిస్టరీ దాన్ని నిర్ధారించింది. అంటే ఈ రోజుటికి ఆ రక్తం బ్రతికే ఉంది, ఆ రక్తంలో శక్తి ఉంది. ఏం శక్తి ఉందంటే, ఆ రక్తాన్ని గురించి నువ్వు మాట్లాడి ఆ రక్తంకు ఉన్న శక్తి ఏంటంటే నిన్ను, నన్ను, నీ పాపాన్ని, నా పాపాన్ని కడగలిగిన శక్తి. హాస్పిటల్కి వెళ్తే స్టెరిలైజ్ చేసుకుంటాం. ఏ స్టెరిలైజ్ చేసుకున్నా, ఏ నీళ్ళతో కడుక్కున్నా పోని పాపం మనిషికి అంటింది. ఆ మనిషి పాపాన్ని కడగటానికి ఒకే ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటి ఈ ప్రపంచంలో అంటే లివింగ్ బ్లడ్. అది మామూలు బ్లడ్ కూడా కాదు, అది జీవించి ఉన్న రక్తం. ఆ జీవించి ఉన్న రక్తం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని, నా పాపాన్ని కదా, ఇట్ హ్యాస్ ద పవర్. దానికి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి అని అంటే నీ జీవితంలో యొక్క పాపాన్ని, కనిపించని పాపాన్ని, కరుడుగట్టిపోయిన పాపాన్ని కడగగలదు, నిన్ను శుద్ధినిగా చేయగలదు. ఇంకా మనం ఆలోచిస్తే ఆ రక్తంలో శక్తి ఉంది. ఆ రక్తం ఏం చేస్తుందంటే ఈ రోజు వరకు కూడా నీ కోసం, నా కోసం మొరపెడుతుంది ఆ శక్తి కలిగిన రక్తం. ఇంకా కనుక చూస్తే ఆయన గాయాల్లో శక్తి ఉంది. ఏంటి ఆయన గాయాల్లో శక్తి? ఆయన గాయాలు పొందుకున్న అంటే సిలువను గురించిన మాటలే ఇవన్నీ. గాయాల్లో ఉన్న శక్తి ఏంటి అని అంటే ఆయన పొందుకున్న గాయం వల్ల ఆ గాయం ఏం చేస్తుందంటే నీ గాయాన్ని మానుపుతుంది, నీకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, అతడు పొందిన గాయములలో నీకు స్వస్థత కలదు. నీకుంది స్వస్థత, శారీరకమైన స్వస్థత ఉంది, మానసికమైన స్వస్థత ఉంది, ఆత్మీయమైన స్వస్థత ఉంది. నీ మరణాన్ని జీవంగా మార్చగలదు, నీ ఆత్మీయ మరణాన్ని జీవంగా మార్చగలదు. ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు లోకమంతా కూడా చీకటైపోయింది. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, కన్య మరియ గర్భంలో పుట్టిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత, అంటే ఆయన జీవం పోతే లోకంలో ఉన్న జీవం, విశ్వంలో ఉన్న, సృష్టిలో ఉన్న జీవం కూడా పోయింది. అంటే ఆయన రక్తానికి, దేహం నాకు రక్తము ప్రాణమే ఉన్నది, ఆయన ప్రాణంలో శక్తి ఉంది, క్రాస్లో శక్తి ఉంది. ఆయన బ్లడ్ బ్రతికి ఉన్న సజీవమైన రక్తం అది. ఆ రక్తం ఈ రోజుటికి నీ కరుడుగట్టిన పాపాన్ని క్షమించగలదు, నిన్ను నీతిమంతులుగా చేయగలదు. ఆయన గాయాలు కూడా శక్తివంతమైనవి. అంటే నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా, క్రాస్ ఈజ్ ద పవర్ టు ఎవ్రీ బిలీవర్. క్రాస్ అనేది, ఆయన సిలువ అనేది ప్రతి విశ్వాసికి ఒక దేవుని శక్తి అయి ఉన్నది. ఈరోజు నువ్వు శక్తి లేదనుకుంటున్నావేమో, కానీ నీ శక్తి ఎందులో ఉంది తెలుసా? ఆయన రక్తంలో ఉంది. ఆయన రక్తంలో ఉన్న జీవం, ఆయన రక్తంలో ఉన్న ప్రాణం. ఆ ప్రాణం ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు అంటే నీ దగ్గరకు వచ్చింది, నిన్ను గడిగింది. క్రాస్, సిలువ ఏం చేసిందంటే, మీరు చూస్తారు సిలువలో ఒక నిలువు కర్ర ఉంటుంది, ఒక అడ్డు కర్ర ఉంటుంది. నిలువు కర్ర దేనికి సాదృశ్యం అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. అడ్డుకర్ర మనిషికి తన వ్యక్తిగత జీవితానికి దేవుడు తనకు అనుగ్రహించిన వారితో కనెక్ట్ అయి ఉన్న, సంబంధం కలిగి ఉన్న విషయాన్ని సూచిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించాడు, పడిపోయాడు. అందరూ వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, పాత నిబంధనల గ్రంథంలో ప్రవక్తలు అందరూ వచ్చారు, మాటలను ఇచ్చారు, అద్భుతాలు చేయగలిగారు. కానీ
ప్రాణాన్ని ఎవరు పెట్టలేకపోయారు. దేవునికి మనిషికి ఉన్న వైరాన్ని ఎవ్వరూ తీయలేకపోయారు. యేసు ప్రభు ఏం చేశాడు అంటే, ఈ సిలువ ఏం చేసిందంటే దేవునికి మనిషికి ఉన్న వైరాన్ని తొలగించి మనిషికి దేవునికి ఒక మార్గాన్ని సూచించింది. ఆ నిలువు కర్ర. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధికి రావడానికి అర్హుడవు కాదు. ఇప్పుడు నీ పక్షాన ఈ సిలువ ఒక మార్గాన్ని చూపించింది. ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు. దేవునికి మనిషిని కనెక్ట్ చేసేసింది. పరలోకాన్ని భూమిని కనెక్ట్ చేసింది సిలువ. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే మునుపు మనం దూరస్తులమే, కానీ ఇప్పుడు ఏం చేసింది రక్తం అంటే, ఈ రక్తము ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మీరు నేను సమీపస్తులై ఉన్నాము. ఎంత సమీపం అంటే ఆయన కుమార్తెలమే అయిపోయాం. ముందు కనెక్షన్ లేదు. వీఆర్ డిస్కనెక్టెడ్. మనం దేవుని నుండి కనెక్షన్ లేక తొలగించబడ్డాం, దూరం అయిపోయాం. అయితే ఈ సిలువ ఏం చేసిందంటే, ఈ సిలువలో కార్చబడిన రక్తం, ఆ సిలువ ద్వారా దేవుడు మనిషితో మళ్ళీ తిరిగి సంబంధాన్ని సమకూర్చుకున్నాడు. క్రాస్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. క్రాస్ అనేది, సిలువ అనేది దేవునికి మనిషికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసింది. దేవుడితో సంబంధం కలిగిన మనిషి తనకు దేవుడు అనుగ్రహించిన మనుషులతో కూడా సమాధానం కలిగి ఉంటాడు. అందరితో ఏం చేస్తాడంటే ఆ సంబంధం కలిగి ఉంటాడు. సమాధానం కంటే కూడా సంబంధం కలిగి ఉంటాడు. మనం చాలాసార్లు అంటాం, నాకు టైం లేదు. నో, క్రాస్ ఏం చేస్తుందంటే నిన్ను ఫస్ట్ దేవుడితో కనెక్ట్ చేస్తుంది, 2 నీకు సంబంధించిన వ్యక్తులతో నిన్ను కనెక్ట్ చేస్తుంది. యేసుప్రభు ఏం చేశాడంటే ఈ సంబంధం కలపడానికి యేసుప్రభు ఆ సిలువ మీద చనిపోవటం వల్ల దేవుడికి మనిషికి ఉన్న విరోధం తొలగిపోవటం, ఈయన సమాధానార్థమైన బలిగా మారిపోయాడు. సో ఆ సమాధానార్థమైన బలిగా ఆయన మారటం వల్ల దేవుడికి మనిషికి మధ్యలో సంబంధం వచ్చేసింది, సమాధానం వచ్చింది. ఎవరో ఒకరు వచ్చి మాట్లాడాలి. ఇద్దరికి మధ్య గొడవ జరిగితే ఎవరో ఒకరు 3వ వ్యక్తి వెళ్ళి మాట్లాడాలి, ఆ గొడవను సెటిల్ చేయాలి. ఎవరు ఆ గొడవను సెటిల్ చేశారు అంటే తన కుమారుడే వచ్చి దేవుడికి మనిషికి మధ్య ఉన్న విరోధాన్ని తొలగించడానికి. అది మామూలుగా పోదు, అది మాటలతో పోదు, ఏదైనా కడిగితే పోదు. తన రక్తాన్ని కార్చి ఆ సమాధానార్థమైన బలిగా ఆయన కల్వారి సిలువలో అప్పగించబడడాన్ని బట్టి మనకు ఈరోజు దేవుడితో సంధిని, సమాధానాన్ని, సంబంధాన్ని, సత్సంబంధాన్ని కలుగజేశాడు. క్రాస్ ఈజ్ ఎ కనెక్షన్. ఫస్ట్ మాట చెప్పుకున్నాం, క్రాస్ ఈజ్ ద పవర్ టు ఎవ్రీ బిలీవర్. సెకండ్, క్రాస్ అనేది ఒక కనెక్షన్, దేవుడికి మనకు ఒక కనెక్షన్ ఏర్పాటు చేసింది. ఈరోజు మనం నమ్ముతున్నాం, మనం బిలీవర్స్ అని నమ్ముతున్నాం, విశ్వాసులం అని నమ్ముతున్నాం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాళ్ళతో సమాధానం లేదేమో. యేసుప్రభు ఎప్పుడు తనకంటే పైన ఉన్న వాళ్ళతో పెట్టుకోవాలి, డబ్బున్న వాళ్ళతో పెట్టుకోవాలి, హోదాలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవాలని అనుకోలేదు. దేవుడు తనకు అనుగ్రహించిన ప్రతి శిష్యునితో, దేవుడు తనకు అనుగ్రహించిన కుటుంబంతో ఆయన మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు క్రాస్ మనకు నేర్పిస్తుంది, ఈ సిలువ మనకు నేర్పిస్తుంది, దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉంటే, దేవుడు నీకు తీసుకొచ్చిన ఆ సిలువ ద్వారా తీసుకొచ్చిన ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మంచి రిలేషన్షిప్లు వాళ్ళు చేయటం కాదు, నువ్వు వాళ్ళకి దేవుడు నీకు అనుగ్రహించిన వాళ్ళతో నువ్వు ఉండాలని ఇష్టపడతావు. దేవుడు నీకు అనుగ్రహించిన వాళ్ళతో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడతావు. అదే మనకు సిలువ నేర్పింది. అడ్డుకర్ర నేర్పిస్తుంది. అడ్డుకర్ర ఏం చేస్తుందంటే నువ్వు మనుషులందరితో కలిసి ఉండాలని నేర్పిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన వారితో. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీకు చెప్పాలనుకున్నా, అందరితో పెట్టుకుని మనం విసిగిపోయి బాధపడతాం కంటే కూడా దేవుడు నీ హృదయంలో, నీ జీవితంలో నాటిన వారితో నువ్వు ఉండడం, వారితో సంబంధం కలిగి ఉండడం నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం. సిలువ ఒక నిబంధన. ఇది నీకు చెప్పాలి అంటే ఆదికాండంలో గనక మనం చూస్తే, ఆదికాండం 48వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఒక అవగాహన వస్తుంది మీకు. ఇక్కడ ఏం జరుగుద్దంటే, యాకోబు తన కుమారులందరినీ పిలిచినప్పుడు యోసేపు కుమారులు 2, మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. యాకోబు అందరినీ దీవిస్తాడు. మరి ఈ ఎఫ్రాయిం చిన్నోడు, మనష్షే పెద్దోడు, యోసేపు కుమారులు. సడన్ గా యాకోబు ఏం చేస్తాడంటే తన పెద్దోడి మీద కుడి చెయ్యి, చిన్నోడి మీద ఎడం చేయి పెట్టాలి. మామూలుగా దీవించేటప్పుడు మామూలుగా ఇలా పెడతాం మనం. యాకోబు మాత్రం ఏం చేస్తాడంటే తన కుడి చేయి తీసుకెళ్లి ఎఫ్రాయిం మీద పెట్టేస్తాడు, ఎడం చేయి తీసుకెళ్లి మనష్షే మీద పెడతాడు. కుడి చేతిలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఎడం చేతిలో ఏమీ ఉండవు. కుడి చేతిలోనే ఆశీర్వాదాలు, కుడి చేతిలోనే దీవెనలు. మీరు గమనించారంటే బైబిల్లో యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన కుడి చేతిలో ఆశీర్వాదాలు, ఆయన కుడి చేతితో నేను పట్టుకున్నాడు, ఆయన కుడి చేతిలో నేను చెక్కుకున్నాడు, ఆయన కుడి చేయి. మనం ఎక్కడ చూసినా కుడి చేయి వస్తుంది.
సో ఈ కుడి చేయిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఏం చేశాడంటే ఎఫ్రాయిం మీదగా పెట్టాడు. దీన్ని యోసేపు చూసి దగ్గరకు వచ్చి అంటాడు, నాన్న నీ కళ్ళు కనిపించట్లేదేమో, నువ్వు కుడి చేయి తీసుకెళ్లి చిన్నోడి మీద పెట్టేశావు, ఎడమ చేయి పెద్దోడి మీద పెట్టేశావు అంటే యాకోబు అంటాడు, నాకు తెలుసు, నేను కళ్ళతో చూడలేకపోవచ్చు, కానీ నేను ఆత్మలో చూసా. అర్థం అవ్వలేదు, అందరికీ అర్థం అవ్వలేదు, కానీ నాకు తెలిసినంత వరకు యాకోబుకి హృదయంలో ఆ మాట అర్థమైంది. అలాగా ఎఫ్రాయింని ఆశీర్వదిస్తాడు. అయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సెలవిస్తా ఉంది, తండ్రికి మొదటి కుమారుడు యేసుప్రభు అయితే మనమందరూ దత్తపుత్ర ఆత్మ కలిగిన కుమారులము కుమార్తెలము, అందరూ మనము 2వ కుమారులం. అందుకే శిలువ మీద యేసుప్రభు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని అంటాడు. అయితే అంతవరకు కుమారుని కుడి చేయి పట్టుకున్న దేవుడు ఆ క్షణంలో కల్వారి శిలువలో కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకు అంటే కుడి చెయ్యి పెద్దోడి మీద, ఎడమ చెయ్యి చిన్నోడి మీద వేయాలి. యాకోబు క్రాస్ చేశాడు, కుడి చెయ్యి చిన్నోడి మీద ఎడమ చెయ్యి పెద్దోడి మీద వేసాడు. ఈ రోజు తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా, ఆయన కుడి చేతిలో ఉన్న ఆశీర్వాదాల చెయ్యి అంతవరకు యేసుప్రభుని సిలువలో పట్టుకున్న ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ చెయ్యి వదిలేసి ఆశీర్వాదపు చెయ్యిని మన మీద తీసుకొచ్చి పెట్టాడు. ఎడమ చెయ్యి తీసుకొచ్చి యేసుప్రభు మీద పెట్టాడు. ఏమీ లేదు ఎడమ చేతిలో. చెప్పాలంటే సిలువలో ఆయన మీదకి ఏం వెళ్ళినాయంటే, ఎప్పుడైతే ఆయన క్రాస్ చేశాడో, తండ్రి క్రాస్ చేశాడో, ఏమి ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో, పాత నిబంధన, కొత్త నిబంధన, పరలోకపు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము, మహిమ, ఇవన్నీ ఏవైతే కుమారుని మీదకి రావాలో వాటినన్నిటినీ మనుష్యులమైన మన మీద ఉంచేసి మనిషి మీదున్న శాపము, మనిషి మీదున్న అనారోగ్యము, మనిషి మీదున్న పాపము, కామము, క్రోధము, మత్సరము, ఇవన్నీ కూడా యేసుప్రభు మీదకి పంపించేశాడు. యేసుప్రభు తనకలాడుతున్నాడు, సిలువలో ఏడుస్తున్నాడు, నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అంటే, నేను అనుకుంటాను ఆయన చేయి విడిచిపెట్టేశాడు, మన చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచిపెట్టాడు సిలువలో. నాకు బాగా నచ్చిన మాట, ఇష్టమైన మాట, నా హృదయంలో ఉన్న ఈ ఆలోచన, దేవుడు నాతో మాట్లాడిన ఈ ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు మన స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు, మనము కుమారుని స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవుడు మనము దీవెనలకు, ఆశీర్వాదాలకు వారసులుగా అవ్వాలని ఇష్టపడ్డాడు. కుమారుడు అంత శ్రమ పడుతున్నా, అంత సిలువలో చనిపోతున్నా ఆయన కంటే నిన్ను నన్ను ఎక్కువ ప్రేమించాడు. ఈరోజు మీకు గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పాలని నేను వచ్చాను. నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, కుమారుడినైనా వదులుకున్నాడు కానీ నిన్ను మాత్రం వదులుకోలేదు. కుమారుని చేయి వదిలేశాడు, నీ మీద చేయబెట్టాడు. కుమారుడిని సిలువలో వదిలేశాడు, నిన్ను ప్రేమించాడు. అంటే ఒక్క గుడ్ న్యూస్ మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ సిలువ నీకు నాకు ఒకటి చూపిస్తుంది, ఒక నిబంధన. తండ్రి సిలువ మీద ఒక నిబంధన చేశాడు. ఏమనంటే, నాకు నా కుమారుని కంటే వేరే ఎక్కువ, నా కుమారుని కంటే నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాను. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, కుమారుని స్థానంలో నిన్ను పెట్టాడు, కుమారుని ఆశీర్వాదం నీకు ఇచ్చాడు, నీకు రావాల్సిన శాపాన్ని కుమారుని మీద ఉంచాడు. అంటే కుమారునైనా వదులుకున్నాడు, తన ప్రాణాన్నైనా వదులుకున్నాడు. తన ప్రాణం కంటే నేను ఎక్కువ ప్రేమించాడు. మనం అంటాం మామూలుగా, ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణం పెడతాం, నువ్వు నా ప్రాణమే, నీ కోసం చచ్చిపోతాం. అలా చెప్పేవని చచ్చిపోతాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రాణమైనా వదులుకున్నాడు. ప్రభు తన ప్రాణం కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణమైనా వదులుకున్నాడు, కానీ నిన్ను నన్ను వదులుకోలేదు. యు ఆర్ లవ్డ్ బై గాడ్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు, నాకంటూ ఎవ్వరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరని. ఫ్రెండ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ సిలువ నశించిపోతున్న వారికి వెరితనం, కానీ నమ్మిన నీకు నాకు దేవుని శక్తి, నీకు నాకు శక్తిని చూపిస్తుంది, నీకు నాకు సంబంధాన్ని ఇస్తుంది. యు ఆర్ కనెక్టెడ్ టు హెవెన్. నువ్వు పరలోకానికి కనెక్ట్ చేయబడ్డావు, నువ్వు దేవునికి కనెక్ట్ చేయబడ్డావు. నీ ఆత్మ దేవునికి అనుసంధానమై ఉంది, నీ ఆత్మ పరలోకంతో కనెక్ట్ చేయబడింది. నువ్వు పరలోకానికి కనెక్ట్ చేయబడిన వ్యక్తి, నువ్వు ఈ లోక సంబంధివి కాదు. ఈ సిలువ ఒక నిబంధనను చూపిస్తుంది. నిబంధన చేశాడు, ఆ రోజు నిబంధన చేశాడు. మనం అబ్రహాం నిబంధన, ఎన్నో నిబంధనలు చూస్తాం మనం బైబిల్లో. అట్లాంటిది ఈ సిలువ త్యాగం చేసే రోజు దేవుడు ఒక నిబంధన చేశాడు. మనిషికి ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా కుమారుని మీదకి వచ్చే ఆశీర్వాదాలన్నీ, నా కుమారుని మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ మీద పెట్టేశాడు, మీ మీద ఉన్న మరణం తన మీదకి తీసుకెళ్లిపోయా. సో ఈ రోజు నుండి నాకు ఒక నిబంధన ఏంటి అంటే, మీ అడ్రస్ మారిపోయింది. మీ అడ్రస్ ఏంటి అంటే, ఇక సిలువ కాదు, మీరు యాక్చువల్గా సిలువకి వెళ్ళాలి, మీరు సిలువలో ఉండాలి, కానీ నా కుమారుని సిలువకు పంపించేసా. ఆ ఎగ్జామ్ నేను రాయించేసా, నా కుమారుడు ఆ సిలువలో త్యాగం అయిపోయాడు. ఇప్పుడు మీ అడ్రస్ ఎక్కడ తెలుసా? నా సింహాసనం దగ్గర.
నా హృదయంలో మీరు నాతో ఉంటారు. మీ అడ్రస్ ఏంటి అంటే నిత్యజీవం. హల్లెలూయా. ఏ మతము, ఏ కులము, ఏ గ్రంథము బోధించనిదే, ఇవ్వని నిరీక్షణ క్రీస్తులో మనకున్నది. ఇంకా భయపడతాం ఎందుకు, బాధపడతాం ఎందుకు? గుడ్ ఫ్రైడే అంటే ఏదో సిలువేశారు, ఆయన ఏడ్చాడు, మనం ఏడ్చాలి, ఆయన రక్తం వచ్చింది, అయ్యో పాపమని ఏడ్చుకోవడం కాదు. ఆయన అలా అవ్వడాన్ని బట్టి తండ్రి నన్ను ఎంత ప్రేమించాడో అక్కడ చూపించాడు. నువ్వు ప్రేమించబడుతున్నావు దేవుడి చేత. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆయన మాట మార్చే దేవుడు కాదు, శాశ్వత కాలము ఆ మాటను నిలబెట్టుకునే దేవుడు. యుగ సమాప్తి వరకు నువ్వు మారిన ఆయన మాడు. ఆయనకి మూడ్స్ లేవు, ఆయనకి మూడ్ స్వింగ్స్ ఉండవు, ఆయనకి ఎమోషన్స్ మార్చే దేవుడు కాదు. ఆయన ఒక్క మాట నిర్ధారించుకొని నిబంధన చేశాడు, అంత రక్త నిబంధన సిలువలో నిబంధన చేశాడు. కవనెంట్, క్రాస్ ఇస్ ఎ కవనెంట్. ఆ కవనెంట్ లో నీకు చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ మోర్ దెన్ మై సన్, ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నిన్ను ప్రేమించాను కాబట్టి నీ కోసం వచ్చాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఎస్, క్రాస్ ఇస్ గాడ్స్ పవర్ టు అస్. సిలువ దేవుని శక్తి అయి ఉన్నది మా జీవితంలో. సిలువ మాకు పరలోకానికి ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సాధనం. దేవునితో విరోధం అయిపోయినప్పుడు సమాధాన బలిగా యేసయ్యా నువ్వు ఆ కల్వారి సిలువలో త్యాగం అవ్వటం ద్వారా, నువ్వు మరణించటం ద్వారా, సిలువ మీద వేలాడటం ద్వారా, మా ప్రేమ నిన్ను పట్టుకోవటం ద్వారా తండ్రికి మాకు ఉన్న విరోధాన్ని తొలగించి ఈరోజు అబ్బా తండ్రి అని నీ సన్నిధికి రాగలిగే ఆ కృపను, ధైర్యాన్ని మాకు నీ సిలువ మాకు ఇచ్చింది, ఆ సమాధానాన్ని ఇచ్చింది, ఆ సంబంధాన్ని ఇచ్చింది. క్రాస్ హెవెన్, మేము పరలోకానికి కనెక్ట్ చేయబడ్డాం ప్రభా. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. కనెక్షన్ లేకపోతే కీబోర్డ్ పనిచేయదు, కనెక్షన్ లేకపోతే లైట్ వెలగదు. ఈరోజు కనెక్షన్ లేని మనుషుల్ని దేవుడి ఆత్మతో మరొక్కసారి నీ కనెక్షన్ తో, దేవా నీ సంబంధంతో మమ్మల్ని కలుపుకున్నందుకు వందనాలు. అంతకు మించి యాకోబు ఆశీర్వాదాన్ని క్రాస్ చేశాడు. యాకోబుకి అర్థమైంది లోపల, కొన్ని సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు అనే తండ్రికి కుమారుడు కల్వారి శిలువ మీద, గొల్గొతా మీద మరణించబోతున్నప్పుడు తండ్రి కూడా ఇలాగే క్రాస్ చేయబోతున్నాడు. కుమారుని మీద మనుషుల శాపమంతా కుమారుని మీదకు వెళితే, కుమారుని మీదున్న ప్రతి ఆశీర్వాదము, కుమారుని మీదున్న వారసత్వము, కుమారుని మీద ఉన్న అధికారము, కుమారుని మీద ఉన్న మహిమ మనుష్యుల మీదకి నిబంధనగా నువ్వు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యాకోబు అది గ్రహించాడు. ఈరోజు గ్రహించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ద క్రాస్. క్రాస్ లేకపోతే మాకు శక్తి లేదు, క్రాస్ లేకపోతే మాకు సంబంధం లేదు, క్రాస్ లేకపోతే మాకు నిబంధన లేదు. దేవా, నీ నిబంధన ద్వారా నువ్వు మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావని మరొక్కసారి నిరూపించుకున్నందుకే వందనాలు. నిజమే, నీ ప్రేమకు పాత్రులుగా ఉండడానికి మాకు అర్హత ఇచ్చావు. నీ ఉన్నతమైన ప్రణాళికలో మమ్మల్ని భాగస్తులుగా చేసావు, భాగం ఇచ్చావు, స్థానం ఇచ్చావు. దేవా, మమ్మల్ని పాత్రులుగా చేసావు. అందులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదో అర్థం లేని గుడ్ ఫ్రైడే కాకుండా ఇవి తెలుసుకుని నిన్ను ఆరాధించే గుడ్ ఫ్రైడే మా జీవితాల్లో, ఇటువంటి గుడ్ ఫ్రైడేస్ ఎన్నో రావాలని మేము కోరుకుంటున్నాం దేవా. మరి ఇది మాత్రమే కాదు, మాకున్న ఈ శక్తి, మాకున్న ఈ సంబంధం, మాకున్న ఈ నిబంధన అనేక మందికి మేము ప్రకటించడానికి మా కృప చూపెట్టమని, నీ సిలువ త్యాగానికి ప్రభువా మరి నిదర్శనంగా మేము నిలబడటానికి, సాక్షులుగా, సజీవ సాక్షులుగా మేము నిలబడటానికి, నీ సజీవ రక్తానికి గుర్తులుగా మేము ఉండటానికి కృప చూపెట్టమని, మా కుటుంబాలలో నీ ఆశీర్వాదాలు నింపుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.